కృష్ణం వందే జగద్గురు. జయ గురుదేవ. జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పబడే 4వ అధ్యాయం ప్రారంభం జరుగుతుండగా గ్రహించవలసింది ఏమంటే, నిజానికి ఏం అంతరాయం లేకుండా అనంతంగా సాగుతున్న జ్ఞాన గంగా ప్రవాహమే భగవానుడి యొక్క బోధ. దానికి విభాగం ఏముంటుంది? అర్జున విషాద యోగం అని, సాంఖ్యయోగం అని, కర్మయోగం అని, ఇప్పుడు జ్ఞాన కర్మ సన్యాస యోగం అని, ఈ విభాగాలు ఆ స్టూడెంట్, ఆ లెర్నర్ యొక్క చైతన్య స్థాయికి కేటగరైజ్డ్ మోడ్లో అందించడానికి బహుశా కాలక్రమంలో వేదవ్యాసులు వారి రచనా శైలి దృష్ట్యా భగవానుడు ఎక్కడ ఆయన బోధని ప్రత్యేకమైన మలుపు తిప్పుతున్నారో దానికి ఒక విభాగంగా చేసి ఉండవచ్చు. నదీ ప్రవాహం అది సాగిపోతూనే ఉంది. అది అనంతంగా అఖండంగా సముద్రంలో లీనమయ్యే వరకు పుట్టుక స్థానం నుంచి అది ఒక క్షేత్రంలో ఒక తీర్థంగా పిలువబడుతుంది, మరొక క్షేత్రంలో మరొక తీర్థంగా పిలువబడుతుంది. నది అదే, జలము అంతటి పవిత్రమైనదే ప్రతి క్షేత్రంలోనూ. కాకపోతే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క తీర్థంగా పిలువబడుతున్నట్టు స్వామి యొక్క సూచన కోణాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టడమే తప్పితే ఆ విభాగం అనేది కూడా సమంజసం కాదు నిజానికి. కానీ ఈ చాప్టర్ ఒక టెక్స్ట్ బుక్లో ఆ సబ్జెక్ట్ని అంతా అలా విసిరేసి పాడేసినట్టుగా కాకుండా కేటగరైజేషన్ చేస్తే ప్రస్తుతం నేర్చుకుంటున్న సబ్జెక్టు ఏ కేటగిరీకి చెందింది అని రిలేట్ అవటం గురించి సూచించిన అధ్యాయాలు, వాటి పేర్లే తప్పితే ఇది నిరంతర నిరాఘాటంగా సాగుతున్న జ్ఞానగంగా ప్రవాహం. ఎక్కడ 18 అధ్యాయాల్లోనూ కూడా ఎక్కడ తరిచి చూసినా అది భగవానుడి హృదయమే. అది ఏకాత్మనే సూచిస్తూ ఉంటుంది. అది భగవానుడి యొక్క స్థితిని, స్వస్వరూప స్థితిని దాల్చి ఉండి తన విశ్వదేహ పోషణార్థం సాగిస్తున్న లీలా నాటక వినోద రంగ సంబంధ కర్మాచరణని ధర్మబద్ధం చేసి సాధకుల్ని నిర్భయుల్ని చేయటానికి స్వామి కరుణతో సంకల్పించిన జ్ఞానయజ్ఞం తప్పితే ఎక్కడ ఏ అధ్యాయంలో ఏ పద్యంలో చూసుకున్నా ఇంకా వేరొక దృష్టికోణం ఉండదు. కలి ప్రభావం తారాస్థాయికి చేరి ధర్మం అనేది లుప్తమైనట్టు కనపడుతున్న ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో భగవంతుణ్ణి హృదయం ద్వారా అయినా భావించలేకుండా కేవలం నామమాత్రపు మొక్కుబడి పూజలు జరుగుతున్న ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో ఈ భూమి మీద భగవంతుడు అనేక అవతారాల్లో నడయాడిన భూమి ఇది, పుణ్యభూమి భరతఖండం అని చెప్పి విశ్వసించవలసిన ఆవశ్యకతని ఈ భగవద్గీతే సూచిస్తుంది. ఇదే నిదర్శనం. కారణం, ఇంతటి మహాగ్రంథాన్ని సామాన్యుడు రచించటానికి అవకాశమే లేదు. అది మన మనోబుద్ధి కోణాలకి అందని అతీంద్రియ విషయాల్ని సామాన్యుడు రచించటం సాధ్యం కాదు. ఒక ఆర్గనైజేషన్లో
ఇన్వెంట్ చేసిన ఒక ప్రోడక్ట్ని పూర్తిగా టెస్ట్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేద్దామని చెప్పి లాంచ్ చేసిన తర్వాత దానికి ఆన్గోయింగ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ని ఇవ్వటానికి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ఇంజనీర్స్కి, మేనేజ్మెంట్ స్టాఫ్కి ఆ లాంచ్ చేసిన ప్రోడక్ట్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసి ఆ ఎంప్లాయీస్కి ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి అని ఎలా చెప్తుందో అదే రీతిని భగవానుడి యొక్క విశ్వదేహం ఇది. అమ్మవారు అయ్యవారి యొక్క లీలా నాటక వినోద రంగం ఇది. దీన్ని వారు నడుపుతున్న విశ్వ వినోద యజ్ఞం ఇది. దాంట్లో పాత్రదారులమే తప్పితే సూత్రధారులం కాదు. అనుభవ జ్ఞాని పాత్రధారి నుంచి సూత్రధారిగా తన్మయత్వం చెంది సూత్రధారుడైపోతాడు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మిగతా జీవులన్నీ కూడా పాత్రధారులుగా మమేకమైపోయి తాను స్వతంత్రుడైపోతాడు పాత్రని మరిచి. అందుకని భగవానుడు ఆ ప్రోడక్ట్తో పాటు ఇన్స్ట్రక్షన్ యూజర్ మాన్యువల్ని ఇచ్చినట్టుగా ఇంతటి మహాగ్రంథాన్ని, ఇది నిజంగా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లే, యూజర్ మాన్యువల్లే, ఈ దేహాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలని అని చెప్పి చూసుకుని ఇలా ఆచరించమని జీవులకి ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇది భగవద్గీత. ఆపై ప్రతి ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారంలో ఉన్న ఇంటర్నల్స్, వాటి మధ్య ఉన్న ఇంటర్ రిలేషన్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏ విధంగా సూచనలు పాటించాలో చెప్పిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది. అంతటి అతీంద్రియ గ్రంథాన్ని మానవ మేధస్సుకి అందని విషయాన్ని తెలియజేసిన గ్రంథం అది అతీంద్రియ శక్తి నుంచి వచ్చి ఉండాలి అని చెప్పి విశ్వసించవలసిందే. అందుకనే భగవానుడు భగవంతుని అస్తిత్వాన్ని కనీసం భగవద్గీతలో ఉన్న విషయాన్ని గ్రహించైనా నమ్మక తప్పదన్నమాట. అందుకని సాంఖ్యయోగం ముగిసింది, కర్మయోగం ముగిసింది అని అన్నా ఆ మాట తేలిపోతుందన్నమాట, హాస్యాస్పదం అవుతుంది లోతుగా ఆలోచిస్తే. కానీ వ్యవహారికంగా మరొక అధ్యాయంలోకి వెళుతున్నాం, టాపిక్ మరింత ఇంటెన్సిఫై అవుతుంది అని సూచించడానికి చెప్పుకుంటామే. అనుభవజ్ఞుడి ఆటోక్రసీలో అయినా అపారమైన డెమోక్రసీ ఉంటుంది, కానీ అనుభవశూన్యుడి డెమోక్రసీలో అపారమైన ఆటోక్రసీ ఉంటుంది. ఇక్కడ భగవానుడిది అనుభవజ్ఞుడైన ఆటోక్రసీని విధిస్తున్నారు భగవానుడు. ఆటోక్రసీ అంటే ఒక నియంతృత్వం ధోరణి అని అనుకోవచ్చు, కానీ దాని హృదయం అంతా అపారమైన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కనపడుతుంది. అంటే బ్రాడ్ మైండ్తో, సెక్యులర్ మూడ్తో అందరినీ దృష్టిలో పెట్టుకుని, అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే విధానాన్ని డెమోక్రసీ అనుకుంటే, ఆటోక్రసీ అంటే ఒక వ్యక్తి అందరికీ ఏం కావాలో ఆలోచించి విధించే నియమాలను ఆటోక్రసీ అనుకోవచ్చు. భగవానుడిది నిజంగా ఆటోక్రసీ కిందే ఉంటుంది, కానీ దాని యొక్క హృదయాన్ని గ్రహిస్తే అది పర్ఫెక్ట్ డెమోక్రటిక్ యూజర్ మాన్యువల్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. అందుకని అనుభవంతో కూడిన ఆటోక్రసీని రియల్ డెమోక్రసీ అని చెప్పి నమ్మవలసి ఉంటుందన్నమాట. అనుభవశూన్యమైన డెమోక్రసీ ఎంతున్నా అది అల్టిమేట్గా నేరో మైండెడ్ అప్రోచ్నే సూచిస్తుంది తప్పితే
రియల్ డెమోక్రసీ కాదు అని ఈ భగవానుడు యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి, ఈ విధంగానే నడుచుకోండి, వేరే విధంగా వెళితే పరధర్మాచరణ అయ్యి భయానకమైన ఫలితాలు, జనన మరణ చక్రం అని చెప్పారంటే నిజంగా ఆటోక్రటిక్గానే వ్యవహరిస్తున్నారు. కానీ తద్వారా భయానకమైన జనన మరణ చక్రం అనే స్థితి నుంచి బయటపడేస్తున్నారంటే అంతకంటే డెమోక్రసీ ఇంకేం ఉంటుంది అని గ్రహించాలన్నమాట. అంటే ఈ యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్కి అటు ఇటు చెదరడానికి లేదు. మనదైన సొంత ఆలోచనలు, భావాలు చొప్పించటానికి లేదు. ఆర్గనైజేషన్ ఇచ్చిన యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో దాన్ని యథాతథంగా అర్థం చేసుకుని యథాతథంగా ఆచరించవలసిందే ఆ ఎంప్లాయీస్. అదేవిధంగా భగవద్గీత కూడా యథాతథంగా భగవానుడి హృదయాన్ని అర్థం చేసుకుని పొల్లు పోకుండా ఆచరించవలసిందే. అప్పుడు మాత్రమే అది స్వధర్మమై స్వస్వరూప ప్రాప్తిని అందజేస్తుంది అని గ్రహించాలి. ఇంతటి నిష్కర్షతో వేదం, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం అని పిలువబడే ఈ శాస్త్రం నిష్కర్షగా ఇలా చెయ్యి, ఇలాగే చెయ్యి అని శాసించి చెప్తుంది కాబట్టి దాన్ని శాస్త్రం అని పిలిచారు. అంటే ఆటోక్రటిక్గా వ్యవహరిస్తుంది, నియంతృత్వంగా. కారణం ఆ యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో అది దాన్ని తయారు చేసిన దాని ఇంటర్నల్స్, ఆర్గాన్స్, మొత్తం దాని మధ్యన ఉన్న ట్రాన్సాక్షన్స్ తెలిసిన అనుభవజ్ఞుడు రాసింది అది. దాన్ని అలా ఆచరిస్తేనే 10 కాలాల పాటు ఆ ప్రోడక్ట్ వ్యవహారం నడపగలుగుతుంది, నడపవలసిన విధంగా. దాన్ని అలా కాక డీవియేట్ చేస్తే, సొంత పెత్తనం చేస్తే, మన మేధస్సును అక్కడ ప్రయోగిస్తే ఆ ప్రోడక్ట్ దెబ్బతింటుంది. అది నిర్దేశించిన సమయం నడవదు, నడిచిన సమయంలో కూడా నడవలసిన విధంగా నడవదు. అదే రీతిని మనుష్యుని జీవితం కూడా నిర్దేశించిన సమయం నడవటం, ఆ నిర్దేశించిన సమయంలో నడవలసిన విధంగా నడవటం, ఆ జీవనం దృష్ట్యా శాస్త్రం, భగవద్గీత శాసించి చెప్పిందన్నమాట. ఇదే విధానం, ఇలాగే నడుచుకొని. అందుకనే అర్జునుడికి అంత నిష్కర్షగా భగవానుడు చెప్తున్నారు. శాస్త్రం శాసించి చెప్తే భగవాను నుంచి ఉద్భవించిందే శాస్త్రం. సాక్షాత్తు ఇప్పుడు శాస్త్రం శాసించి చెప్పేది సాక్షాత్ భగవానుడే. రక్తమాంసాలతో కూడిన దేహాన్ని కూడి ఉండి పరబ్రహ్మం నోటితో వచించి చెప్తున్న భాగ్యమే భగవద్గీత మాట. శాసించి చెప్తున్నారు. అందుకే ఆ అధికారం కేవలం శాస్త్రానికే ఉంటుందన్నమాట. అది భగవానుడు హృదయం కాబట్టి ఆ శాసించే అధికారం దానికి వచ్చింది. అధికారం అంటే పెత్తనం చెలాయించటం కాదు, ఒక కర్తవ్యంతో కూడిన కరుణయే అధికారంగా వ్యక్తం అవ్వాలి. ప్రేమ, కర్తవ్యం లేని అధికారం అహంకారానికి ప్రతీక. ప్రేమ, కరుణ, కర్తవ్యంతో కూడిన అధికారం శాస్త్రం మాట. అందుకే దానికి అధికారం భగవానుడు ప్రసాదించారు. దానిని భగవానుడు ముందు అర్జునుడికే చెప్తున్నట్టుగా కనపడిన స్వామి ఒక విశేషమైన కోణాన్ని అర్జునుడికి తెలియజెప్తున్నారు. ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఏమంటున్నారంటే స్వామి, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్. ఒక పరంపరను సూచిస్తున్నారు ఆశ్చర్యంగా. ఈ నిత్య సత్యమైన ఈ యోగం ఏదైతే ఉందో నీకు నేను తెలియజెప్పింది ఇప్పటి వరకు, అది నేను ముందుగా సూర్యుడికి
చెప్పాను నేను. సూర్యుడేమో తన పుత్రుడైన మనువైనటువంటి వైవస్వతుడికి బోధించడం జరిగింది. ఆపై ఆ మనువు తన కుమారుడు ఇక్ష్వాకుకి దీన్ని ఉపదేశించాడు అని చెప్పి ఆశ్చర్యమైన విషయాన్ని తెలియజేశారన్నమాట. అంటే భగవద్గీత ఇక్కడ మహాభారతంలో రణరంగంలో అర్జునుడికి చెప్పిన విషయం అదే భగవద్గీతగా లోకానికి వ్యక్తమైన వేదవ్యాసుడి యొక్క రచన ద్వారా స్వామి ఈ యోగం నీకు ఇప్పుడు చెప్పింది ఇంతకుముందు సూర్యుడికి, ఆ సూర్యుడు వైవస్వత మనువుకి, ఆ వైవస్వత మనువు ఇక్ష్వాకుకి చెప్పి ఉన్నారని చెప్పి ఒక విచిత్రమైన కోణాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇది అత్యంత ఆశ్చర్యం గొలిపే విషయం. అర్జునుడు ఊరుకుంటాడా? వెంటనే ప్రశ్న బాణం పడిపోతుంది భగవానుడి మీద త్వరలో. మరి అంటే ఇక్కడ గ్రహించవలసింది ఇంతకుముందు అనుకున్నట్టు అనంత జ్ఞాన గంగా ప్రవాహం అది ఈ క్షణాన్ని మనకి తారసిల్లింది, మనం కమెక్రాస్ అయ్యేవని దాని యొక్క ప్రారంభం ఇప్పుడే అని అనుకుంటే అది అజ్ఞానం. దానిని ఇప్పుడే భగవంతుడు మనకి సూచించి ఆదేశిస్తున్నారనుకుంటే అది అజ్ఞానం. అందుకనే అది జ్ఞాన గంగా ప్రవాహం. స్వామి దాన్ని సూచించారు. నిత్య సత్యమైన యోగం ఇప్పుడు వరకు నీకు చెప్పింది అన్నారంటే నిత్యం ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది సత్యం. అంటే సచిదానంద స్వరూపం. సత్ అంటే చైతన్య వస్తువు, సర్వతంత్ర స్వతంత్రత గలది. ఎన్ని పర్యాయ పదాలు. ఇంకో రకంగా చెప్పుకుంటే ఎటర్నల్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ, ఎప్పుడూ ఉంటూ ఉండేది అల్టిమేట్ రియాలిటీ, ఎటర్నల్ ట్రూత్ అనేదే నీకు ఇప్పుడు వరకు చెప్పింది అని చెప్పి దాని యొక్క ఇది ఆద్యంతాలు లేనిది అని సూచిస్తున్నారు స్వామి అర్జునుడికి. అందుకని రణరంగంలో అర్జునుడికి ఉపదేశించిన దానికి భగవద్గీత అని నామకరణం చేసిన ఈ భగవద్గీత అంతకుముందే ఎన్నో యుగాలకు ముందే భగవానుడు ఈ యోగాన్ని సూర్యుడికే బోధించారు అని చెప్పి సూచిస్తున్నారన్నమాట. అంటే యుగాలుగా భగవానుడు కరుణతో దీనిని అనంత జ్ఞాన గంగా ప్రవాహాన్ని అందిస్తూనే ఉన్నారు. దాన్ని అందుకుంటున్న వాళ్ళు ఎవరో వారు ఉంటూనే ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ స్వామి వ్యక్తం చేశారన్నమాట. రహస్యాన్ని అర్జునుడి యొక్క బుద్ధికి అందని విషయాన్ని తెలియజేస్తున్నారు. దీన్ని యోగం అని అంటున్నారు స్వామి. అంటే భగవద్గీతకి మరో పేరే యోగం. యోగం అంటే కలయిక అని. భక్తిపరంగా చూసుకుంటే భక్తుడు భగవంతుడితో కలయిక, జ్ఞానపరంగా చూసుకుంటే జీవుడు ఆత్మతో కలయిక. అంటే ఆ యోగాన్ని యోగ స్థితిని కల్పించేదే యోగ మార్గం. ఆ యోగాన్ని నీకు బోధించింది ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను సూర్యుడికి ఆల్రెడీ అని చెప్పి ఒక కొత్త కోణాన్ని అర్జునుడిని ఆశ్చర్యపరిచారన్నమాట స్వామి. ఇప్పుడు దాకా స్వామి ఒక బ్రాడ్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని యొక్క విస్తారమైన వివరణ ఇంటర్నల్స్, ఇంకా ఈ ఎలిఫెంట్ని ఒక గంభీరమైన ఒక గైగాంటిక్ ఎలిఫెంట్ని, ఒక ఏనుగుని 100 మీటర్స్ డిస్టెన్స్ నుంచి పరిచయం చేశారంతే. ఇది ఆ సాంఖ్యయోగంలోను కర్మయోగంలోను ఆ ఏనుగుని, ఆ యోగం అనే ఒక గంభీరమైన ఏనుగుని అత్యంత భారీ కాయం కలిగి ఎన్నో ఆర్గాన్స్తో కూడుకునున్న ఏనుగు యోగంతో పోల్చుకుంటే
అది 100 మీటర్స్ దూరం నుంచి దాన్ని పరిచయం చేశారంతే. పరిచయానికే ఇంత లోతుంటే ఇంకా దాన్ని వివరిస్తే అది ఒక సైన్స్ అవదా? అంటే ఆ సాంఖ్యయోగం, కర్మయోగం ఇప్పుడు దాకా చెప్తున్నది ఆ యోగాన్ని పరిచయం చేసి ఆ అధ్యాయాలు బ్రాడ్గా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని యొక్క వివరణని చాలా విశదీకరిస్తూ ఇంకా ముందు చెప్పటానికి ఉపక్రమిస్తూ అర్జునుడికి విశ్వాసాన్ని పెంపొందించటానికి, ఇది నీకు ఇప్పుడు చెప్తున్నదే కాదయ్యా, అనాదిగా ఉన్న యోగమే ఇది, దీనిని ఏదో ఇప్పుడు నువ్వే ఆచరించటం మొదలుపెట్టు అని సూచిస్తున్నానని అనుకుంటున్నావేమో, ఇంతకుముందు ఎంతోమందికి దీన్ని అనాదిగా వస్తూ ఉన్నది, దీన్ని ఆచరించి తరించారు, ఆ అడుగుజాడల్లో నువ్వు నడువు అనే ప్రేరణని, ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించటానికి స్వామి ఇప్పుడు దాకా ఇచ్చిన ఉపోద్ఘాతమే స్వామి. సాంఖ్యయోగం అనబడే జ్ఞానయోగ ఉపోద్ఘాతం, కర్మయోగం అనబడే యోగపరమైన కర్మ ఉపోద్ఘాతమే అర్జునుడికి తల తిరిగిపోయిందన్నమాట. ఇక్కడ గ్రహించవలసింది పదే అర్జునుడి పాత్రలో ఆ తరిందామనుకుంటున్న సాధకుడు తనని తాను పెట్టుకోకపోతే భగవద్గీత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భగవానుడు హృదయం అంతా జీవులను ఉద్దేశించి ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్. కేవలం అర్జునుడికే ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ అయితే దాని యొక్క ప్రయోజనం అర్జునుడి వరకే ఉండేది. కానీ యుగాలుగా ఒక జనరలైజ్డ్ మోడ్లో అందరికీ ఉపయోగకరంగా ఉండేది కాదు. దానినే ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. ఇంతకుముందు సూర్యుడి నుంచి తన పుత్రుడు వైవస్వత మనువు తన పుత్రుడిని ఇక్ష్వాకుకి అందించారంటే ఇది అనాదిగా ఒక జనరలైజ్డ్ ఫామ్లో, ఒక టెంప్లటైజ్డ్ ఫార్మ్లో, ఒక నమూనాగా ఇది కొనసాగుతుంది. ఇది కేవలం నీకు ఉద్దేశించి చెప్పింది కాదు సుమా అని అర్జునుడికి సూచిస్తున్నారంటే అది మనకు సూచిస్తున్నారు. ఇది ఆ టెంప్లెట్లో మనల్ని నిలబెట్టుకుంటే అది మనకి స్పష్టతనిస్తుంది. టెంప్లెట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఒక నమూనా. దానిని మరలా ఇన్వెంట్ చేయక్కర్లా. ఒక శాస్త్రవేత్త ఒక ఫార్ములాని ఎంతో శ్రమ కోర్చి తన రీసెర్చ్ని అంతా వడకట్టి ఇచ్చిందే ఫార్ములా. దాన్ని విశదీకరిస్తే కొన్ని వందల పేజీల అల్గారిథం ఎలాబరేట్ అవుతుంది. ఆ ఫార్ములా బీజం లాంటిది. దాంట్లో మహామర్రి వృక్షం నిగూఢంగా ఉంది. శాస్త్రజ్ఞుడి ఫార్ములా అంతే. ఇక్కడ భగవానుడు ఇచ్చింది ఫార్ములా, టెంప్లెట్. ఆ టెంప్లెట్ను ఉపయోగించుకుని మన వ్యవహారం నడుపుకుంటే చాలు. ఆ టెంప్లెట్ అనేది ఆ నమూనాని ఫాలో అయితే చాలు. ఆ నమూనా ఎలా ఉందో అలాగే ఫాలో అవ్వాలి. మార్చడానికి వీలు లేదు. మారిస్తే ఆ శాస్త్రవేత్త జీవితకాలం శ్రమించి R&D చేసి రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన ఫార్ములా దెబ్బతింటుంది, ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దాంట్లో మార్పులు ఏమి చేసినా అది జీవితకాలం సాధనతో కూడుకున్న అవుట్పుట్. అది ఆ ఫార్ములా. దానిని మన మిడిమిడి జ్ఞానంతో ఇది ఎలా ఎందుకు చేయాలి అని చెప్పి ఏమి మార్పులు చేసినా పెను ప్రమాదాలను తీసుకొస్తాయి అటువంటి ప్రయోగాలు. అందుకనే టెంప్లెట్, జనరలైజ్డ్ ఫార్మాట్, అనుభవజ్ఞులు ఇచ్చినవి దానిని ఇలా వాడుకుంటానికి ఇచ్చారు. దాన్ని అలాగే వాడుకోవాలి. అందుకని ఈ భగవద్గీత అనేది ఒక టెంప్లెట్, ఒక జనరలైజ్డ్ ఫార్మాట్. దాంట్లో మన క్యారెక్టర్ని, మన దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలని ఆ నమూనాలోకి తీసుకుని వెళ్ళి ఆ యూజర్ మాన్యువల్ ఎలా వాడుకోవాలి, వీటిని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వాటి మధ్యన ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది ఆ నమూనాను ఉపయోగించుకుంటమే మన పని. అడవిలో
దారి తప్పి జంతువులు బారిని పడటం ఉత్తమమా, ఆ బోయవాడు అనుభవజ్ఞుడైన బోయవాడు ఎక్కడ ఏ లోయలు ఉన్నాయో, ఏ గుహలు ఉన్నాయో, ఏ జంతువులు ఉన్నాయో తెలిసినవాడు నువ్వు ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళని ఒక నమూనా, ఒక ఆచరణయోగ్యమైన మార్గాన్ని సూచిస్తూ అలా వెళ్ళటమా అనేది ఎవరి విజ్ఞతకి వారిని వదిలిపెడతారు స్వామి. ఈ శాస్త్రాన్ని ఆచరించడంలో బలవంతం లేదు, అది శాసించే చెప్తుంది ఇలా చెయ్యని ఆటోక్రటిక్గా. కానీ ఆచరించటం అనే విజ్ఞత ఎవరికి వారికే విడిచిపెడతారు. ఏ విధమైన బలవంతం లేదు. స్వామి నిజంగా బలవంతంగా ఈ యోగాన్ని విధించి ఉంటే భారతమే లేదు, మహాభారత రణరంగం, ఈ కురుక్షేత్ర రణరంగమే లేదు. అదే భగవానుడి లీలా నాటక వినోద రంగం. లౌకికుడికి ఈ అడవిలో చిక్కుకున్నానని ఏమాత్రం ఎరుకు లేకుండా పిక్నిక్ వచ్చానన్న భావనలో ఉన్నవాడికి భయమే ఉంటుంది. అప్పుడు వాడికి యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షను, ఈ శాస్త్రం, ఈ యోగం అవసరం లేదు, ఆ బోయవాడితో పనే లేదు. కానీ ఆ అడవిలో కంపించిపోతూ భయానకంగా భయంలో కూరుకుపోయి ఉన్నవాడికి ఆ బోయేవాడు అవసరం. ఈ కర్మలంపటంలో ఏది ధర్మమో ఏ ధర్మమో అధర్మమో తెలియక, జీవిత లక్ష్యం ఏంటో తెలియక పరితపిస్తున్న సాధకుడికి భగవానుడి యోగం, ఈ శాస్త్రం శాసించి చెప్పే ఈ యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ తప్ప దిక్కు లేదు. దాన్ని నిజంగా భగవానుడు రుద్ది ఉంటే, కంపల్షన్ చేసి ఉంటే ఈ టెంప్లెట్లో నడుచుకోవాల్సిందని, అప్పుడు భగవానుడు నియంత అవుదుడు. భగవానుడు అందుకనే ఇందాక అనుభవజ్ఞుడైన నియంత రియల్ డెమోక్రాట్, అనుభవశూన్యుడైన డెమోక్రాట్ రియల్ ఆటోక్రాట్ అని అనుకోవడం జరిగింది. భగవానుడు ఇంత ఆటోక్రటిక్ యోగాన్ని, శాస్త్రాన్ని మన క్షేమం దృష్ట్యా, మనల్ని నిర్భయ స్థితికి చేర్చడం దృష్ట్యా ఇచ్చిన దాన్ని ఆచరించటం, ఆచరించకపోవడం అని మనకే వదిలిపెట్టారన్నమాట. అది భగవానుడి యొక్క ఉదారమైన హృదయం, కరుణ. అది ఆచరించి తరించటమా, ఆచరించక మన సొంత పెత్తనాలు చేసుకుని భయానకమైన ఫలితాలు అనుభవించి జనన మరణ చక్రంలో పట్టమా అనేది మన విజ్ఞతకు వదిలిపెట్టారు. అదే మహాత్ముల యొక్క బోధనా శైలి. బలవంతపు ఈ లాగజోడటం ఏముండదు. ఎవరిని వారి శక్తికి మించి సాధనలోకి లాగజోడరు అన్నమాట. అదే భగవానుడు కూడా ఇంతకుముందు సూచించున్నారు. వేద విహిత కర్మలను సకామంతో ఆచరిస్తున్న వాళ్ళని అలాగే ఆచరించనివి, పొరపాటుని జ్ఞానయోగి అయి ఉండి వాళ్ళని భ్రమకు గురి చేయవద్దని. అంటే భగవానుడి యొక్క సూచనే అది. ఈ సకామ కర్మలు, వేద విహితమైన కర్మలు చేయటం మొదలుపెట్టాడంటే సాధనలోకి అడుగు పెట్టినట్టే. అది మెల్లిగా స్వధర్మం కిందకి, స్వధర్మంలోని మొదటి అడుగులు పడుతున్నట్టే. వారు ఎంతో మెరుగు. అహంకారంతో, అజ్ఞానంతో నిషిద్ధ కర్మలు చేస్తూ పరధర్మాన్ని ఆచరిస్తున్న వారికంటే. అందుకని క్రమానుగతంగా జీవుడు తనకి డిసెంబర్లో విపరీతమైన చలిగా ఉన్నప్పుడు వాడికి బలవంతంగా పిల్లవాడికి చెప్పక్కర్లేదు ఫ్యాన్ కట్టి దుప్పటి కప్పుకోని. మనం చెప్పినా చెప్పకపోయినా వాడే లేచి వెళ్ళి ఫ్యాన్ కట్టి మంచి దలసరి బ్లాంకెట్ కప్పుకుంటాడు అన్నమాట. వాడికి అవసరం పడినప్పుడే దేన్నైనా ఎవడైనా ఆచరిస్తాడు. జీవులు కూడా ఈ భగవద్గీత, ఈ యోగం శాసించి చెప్తున్న ఈ శాస్త్రం యొక్క ఆవశ్యకత ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది. అందుకనే దీన్ని విధించి యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చి ఊరుకున్నారంతే. విజ్ఞత మనదే. అందుకని ఇది కేవలం అర్జునుడికి సంబంధించింది కాదు. గతంలో గడిచిన యుగాలకి, ముందు ఇప్పుడు జరుగుతున్న యుగానికి, ముందు రాబోయే యుగాలకి అంతా వర్తమానమే భగవంతుడి దృష్టిలో.
ప్రతి మనుష్యుడు కూడా తనని తాను అర్జునుడి పొజిషన్లో నియమించుకుని భగవానుడు చెప్పిన ఈ యోగాన్ని టెంప్లేట్గా నమూనాగా భావించి భగవానుడు సూచనల్ని విశ్వసించి ఆచరించడమే మిగిలి ఉందన్నమాట తరించడానికి. ఆ క్రూర మృగాలతో కూడిన అడవి నుంచి బయటపడిపోవడానికి ఆ బోయవాడు చెప్పిన సూచనని ఆచరించడమే మిగిలి ఉంది అంతే. అంతేకాకుండా మనల్ని ప్రతి మనుష్యుడు ఈ యోగా భగవంతుడు సూచించిన ఈ యోగాన్ని సమన్వయం చేసుకుంటంలో వారికి నిత్య దైనందిన జీవితంలో వారి మనస్సును దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలను విశ్లేషించుకుంటానికి ఈ టెంప్లెట్ ఉపయోగపడాలి, ఈ నమూనా ఉపయోగపడాలి, ఈ శాస్త్రం ఈ యోగం ఉపయోగపడాలి. ఆ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలకు సంబంధించిన గుణ విభాగం కర్మ విభాగాన్ని ఈ టెంప్లెట్లోకి చొప్పించాలి, లిట్మస్ టెస్ట్ చేసుకోవాలి, దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. తద్వారా దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాల్లో చేసుకోవలసిన మార్పులు చేసుకోవాలి. అంటే ఒక కిట్ని ఇచ్చారన్నమాట స్వామి. ఈ ల్యాబొరేటరీ వైద్య పరీక్షలు చేయించుకునేటప్పుడు వాళ్ళు కిట్నిచ్చి పాజిటివ్ నెగిటివ్ చెప్పినట్టుగా స్వామి ఈ ముందుగా సమస్య ఏంటో నేను ఇచ్చిన ఈ యోగం ఈ శాస్త్రం ఈ సూచన అనే కిట్ ద్వారా రూఢిపరుచుకో, ఆపై సమస్య రోగం ఏంటో నిర్ధారించుకున్నాక ప్రతి రోగానికి ఒకటే మందు కాదు కాబట్టి ప్రతి చైతన్య స్థాయికి ఒకటే సూచన కాదు కాబట్టి రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ శాస్త్రం అనే టెంప్లెట్ ద్వారా స్వధర్మం పరధర్మం అనే అందులో ఉన్న లక్షణాలు పరీక్ష కిట్లో మన క్యారెక్టర్ను చొప్పించుకుని రోగ నిర్ధారణ భవరోగ నిర్ధారణ ఏంటి అని నిర్ధారించుకుంటే మన చైతన్య స్థాయి ఎక్కడున్నామో అర్థమవుతుంది. ఆపై చైతన్య స్థాయికి అనుగుణంగా స్వామి సూచించిన సూచనల్ని జ్ఞానయోగమా కర్మయోగమా అది మనకి ఏది అనుకూలం దానిని ఎలా ఆచరించాలని స్వామి సూచనలను ఆచరించడం. అంటే ఆ భవరోగ వైద్యుడు ఇచ్చిన మందులను వాడటం. రోగ నిర్ధారణకి స్వామి టెంప్లెట్ యోగం శాస్త్రం ఉపయోగపడాలి. ఆపై నిర్ధారణైన రోగం యొక్క తీవ్రతను బట్టి స్వామి సూచించిన వైద్యం చేసుకోవాలి. స్వామి రోగ నిర్ధారణ కిట్ని ఇచ్చారు. ఏ రోగమో దాని తీవ్రతను బట్టి అన్ని రకాల మందులు ఇచ్చారు. ఇంకా పదే స్వామి రోగ నిర్ధారణకు ఆయన రారు, ఆ ప్రిస్క్రైబ్ చేయడానికి వారు రారు. అనాదిగా ఒక రోగ నిర్ధారణ కిట్, ఒక సబ్స్క్రిప్షన్స్ ఫర్ వేరియస్ డిసీజెస్ అండ్ దేర్ ఇంటెన్సిటీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది మన విజ్ఞతకు వదిలిపెట్టారు. రోగాలతోనే బతుకుతాం, మాకు రోగమే లేదంటే గొడవే లేదు లౌకిక జీవులు. అరే రోగాలతో సతమతం అవుతున్నాం భవరోగంతో అంటే సాధక జీవులు. వారు ఈ కిట్ని ఉపయోగించుకోవాలి. భగవానుడు చెప్పిన శాస్త్రం యోగం కిట్ని రోగ నిర్ధారణ చేసుకుని ఆయన అన్ని సబ్స్క్రిప్షన్స్ గుడ్డిగా వాడకూడదు, ప్రమాదం తెస్తాయి. ఏ రోగానికి దాని తీవ్రతను బట్టి ఆ అనుభవజ్ఞుడైన డాక్టరు ఈ భవరోగ వైద్యుడు భగవానుడు ఇచ్చిన వేరియస్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. రకరకాల చైతన్య స్థాయిలకు అనుగుణంగా రకరకాల సూచనలు చేశారు స్వామి. అది వారి చైతన్య స్థాయికి అనుగుణమైన సూచనలను ఆచరించడమే ధర్మం. లేదంటే అనవసర ప్రయాసకి గురి కాకూడదని ఆల్రెడీ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఏలూరు వరకు ప్రయాణం కొనసాగిస్తే మళ్ళీ వాడిని విజయవాడ వరకు పంపి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను అనరు స్వామి. ఎక్కడ ఏలూరు వరకు వచ్చిన వాడిని తాడేపల్లిగూడెం రాజమండ్రి ముందుకు నడిపించే మార్గమే స్వామిది. అంత ప్రాక్టికల్, అంత లిబరల్ స్వామి. నిజమైన నియంతృత్వం, నిజమైన ప్రజాస్వామ్యానికి
సూచనమాట. కరుణతో కూడిన, ప్రేమతో కూడిన నియంతృత్వం స్వామిది. దాంట్లో ఇబ్బంది పెట్టేవి ఏ విధంగానూ ఉండదు. అందులో అంటే భగవంతుడు ఆ చైతన్య స్థాయి నిర్ధారణ అయిన తర్వాత ఆ చైతన్య స్థాయికి అనుగుణమైన సూచనలు ఇవ్వటానికి ఇంత శ్రమ కోర్చి చెప్పింది కాబట్టి ఇంత విస్తారమైన భగవద్గీత అయింది. అన్ని మందులకి, అన్ని నొప్పులకి ఒకటే బామ్, జండు బామ్ అంటే, అన్ని రోగాలకి పెన్సిలిన్నే అంటే స్వామి మౌనం వహించి చిన్ముద్ర అనే మాత్రని ఇచ్చుంటే సరిపోను. స్వామి చిన్ముద్ర అనే మాత్రని సనక సనందనాది ఋషులకి వారి చైతన్య స్థాయిని బట్టి దక్షిణామూర్తి రూపం దాల్చి చిన్ముద్రను వహించారు. అదే దక్షిణామూర్తి ఈ యుగ యుగాలుగా తన విశ్వదేహంలోని జీవులు స్వతంత్రులని భావించకుండా ఉండటానికి వారి వారి చైతన్య స్థాయిని బట్టి ఇంత విస్తారమైన రోగ నిర్ధారణ కిట్టు, చైతన్య స్థాయికి అనుగుణమైన మందుని ఇచ్చి ఎవరికి రిపిటిషన్ లేకుండా ఈ సాధనలో కూడా ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి పడకుండా ముందుకు వెళ్ళిన వాడిని ఇంకా ముందుకు నడిపించే ప్రయత్నమే చేస్తూ వచ్చారు స్వామి. అది స్వామి యొక్క ఉదారత, అది స్వామి యొక్క రియల్ డెమోక్రసీ ఇన్ హార్ట్, ఆటోక్రసీ ఇన్ వర్డ్స్. అది స్వామి హృదయం అని గ్రహించాలి. అందుకని అడుగు అడుగును ఇది భగవంతుడు నాకు చెప్తున్నదే అని ముందుగా నిర్ధారించుకోవాల్సింది. వారి ఏ రోగం, ఆ రోగం యొక్క తీవ్రత, వారి చైతన్య స్థాయి ఏంటి అనేది ముందు నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే స్వామి సూచనల యొక్క స్పష్టత, ఆ ప్రిస్క్రిప్షన్ వీరికి ఏది అనుకూలమో అర్థమవుతుంది. స్వామి కొనసాగిస్తూ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః స కాలే నేహ మహతా యోగో నష్ట పరంతప అని అంటున్నారు. అంటే ఇది నేను గతంలో సూర్యుడికి చెప్పున్నానని చెప్పాను కదా, అప్పటి నుంచి పరంపరాగతంగా అంటే ఒకరి నుంచి ఒకరికి అనాదిగా ఆ రిలే రేసులో ఆ బ్యాటన్ స్టిక్ ఒకరి నుంచి ఒకరిని అందిపుచ్చుకుని ఆ రేస్ కొనసాగిస్తారు. దాన్నే పరంపరాగతంగా అంటారు. పరంపరాగతంగా అందుతూ వచ్చింది ఈ యోగం. దీన్ని రాజర్షులు గుర్తించి ఆచరించారు. కానీ కాలక్రమంలో ఈ భూలోకంలో అది లుప్తం అయిపోయింది అని ఒక మహాప్రమాదం ఏది జరిగిందో సూచించారన్నమాట. అంటే ఈ పరంపర, ఆ రిలే బ్యాటన్ స్టిక్ రన్నింగ్ రేస్లో అది టీమ్ ఎఫర్ట్. ఆ టీమ్ ఎఫర్ట్లో ఒకళ్ళు ఆ స్టిక్ని అందించలేకపోతే తర్వాత వాడికి ఆ టీం మొత్తం ఓడిపోయినట్టే. ఆ స్టిక్ని క్షేమంగా అందించాలి. అదే అనాదిగా వస్తున్న గురు పరంపర. కేవలం భగవానుడు యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని ఇచ్చేసి ఊరుకుని దాన్ని ఒక గ్రంథస్థం చేసి ప్రింట్ చేసి అక్కడ వదిలేయలేదు. అలా వదిలితే అంతటి గంభీరమైన భగవత్ హృదయం అర్థం చేసుకునే చైతన్య స్థాయి జీవులకుంటే వారు భగవానులే అయిపోదురు కదా. అది పుస్తకం ప్రింట్ చేసి పంచేది కాదది. ఆ హృదయాన్ని యథాతథంగా ఇంకొకరికి అందించాలి. అది పరంపరాగతంగానే జరగాలి. అదే గురు పరంపర. అనాదిగా ఈ విద్య ఒకళ్ళ నుంచి ఒకరికి అనుభవ విద్య, అనుభవ స్థాయిలో ఉన్న హృదయం ఆవిష్కరించిన విద్య. అదే వేరే వాళ్ళకి అందినప్పుడు అది లింక్ బ్రేక్ అవ్వకుండా కొనసాగుతుంది. అనుభవజ్ఞుడైన యోగి, మహాత్ముడు, జ్ఞాని ఇది తనతోటి లుప్తం అవ్వనివ్వరు. అందుకే భగవంతుడు ఆ పరంపరాగతాన్ని సూచిస్తున్నారు. అందుకే ఈ భూమి మీద సాధకులకి భరోసా ఏంటంటే
గురు పరంపర కొనసాగుతుంది. అది ఈశ్వర శాసనం, భగవానుడు శాసనం. దానికి బ్రేకేజ్ రానివ్వరు. అదే దత్తాత్రేయ స్వామి తత్వం, గురుతత్వం. ఆ కుంటి గుర్రె ఎక్కడున్నా వారు కాలపరిపక్వం జరిగిన తర్వాత గురుస్థానాన్ని వహించి వాడిని ఉద్ధరించడానికి పిచ్చిక్కాలికి దారం కట్టి లాగిన విధంగా రాబట్టుకుంటానని చెప్పిన బాబాగారు మాట. అవతారాలు, మహాత్ములు, సద్గురువుల అవతారాలు, అవధూతల నడయాడిన భూమిది. పరంపరాగతంగా ఈ విద్య లింకేజ్ బ్రేక్ అవ్వకుండా నడుస్తూ వచ్చింది, నడుస్తూ ఉంటుంది కూడా. కానీ స్వామి ఇక్కడ కాలక్రమంలో భూలోకంలో లుప్తమైంది, డైల్యూట్ అయిపోయింది అంటున్నారు. అది బ్రేక్ అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే స్వామి ప్రతిజ్ఞ భంగం అవుతుంది. అప్పుడు గురు పరంపర గుప్తమవుతుంది. అది కేవలం కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో వాడు మాత్రమే సద్గురువు రాబట్టుకుంటాం, ఈ పరంపరాగతంగా ఇది అందటం జరుగుతుంది. కానీ అది ఎప్పుడైతే డైల్యూట్ అయిపోయిందో ఇక్కడ అధర్మం పెచ్చి మెరిగిపోతుంది. ఈ పరంపరాగతమైన ఈ హృదయం, అనుభవ జ్ఞానం, యోగం, శాస్త్రం, యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఆచరించి దాన్ని ఇంటర్నల్స్ని అవగతం చేసుకున్నవాడు విజ్ఞాని. వాడే ఇంకొకటికి అందించాలి. అప్పుడు లింక్ బ్రేక్ అవ్వకుండా కొనసాగుతుంది. ఆ నది జ్ఞానగంగా ప్రవాహం సముద్రంలో కలిసి మళ్ళీ సముద్రం నుంచి మేఘం రూపంలో వర్షించి మళ్ళీ నదిగా ఈ సైకిల్, ఈ చక్రం కొనసాగాలి. ఎక్కడ లింక్ బ్రేక్ అయినా, సముద్రం నుంచి మేఘంలోకి వెళ్ళటంలో లింక్ బ్రేక్ అయినా, మేఘం నుంచి నదిలో పడటానికి లింక్ బ్రేక్ అయినా, నది నుంచి సముద్రంలో కడవటంలో లింక్ బ్రేక్ అయినా, ఈ చక్రం, సృష్టి చక్రం దెబ్బతింటుంది. అందుకనే పరంపరాగతం అనేది భగవంతుడి కరుణ. ఈ చక్రం అనేది భగవంతుడి కరుణ. లింకేజ్ బ్రేక్ అవ్వకుండా నిరాఘాటంగా తిరిగేదే చక్రం. స్ట్రైట్ లైన్ అయితే లింకేజ్ ఉండదు దానికి, మొదలకి తుదకి. అందుకనే సృష్టి చక్రం అంటారు దీన్ని. అందుకని ఈ గురు పరంపరయే సాధకులకి భరోసా. సద్గురువు తారసిల్లి తీరుతారు. అది ఈశ్వరుడు యొక్క వాగ్దానం. కాలపరిపక్వం జరగాలి, మన సాధనా తీవ్రతను బట్టి గురు సమాగమం జరిగి తీరుతుంది అని గురుగీతలో ఈశ్వర శాసనం. దాన్నే భగవానుడు ఇక్కడ సూచిస్తున్నారు. పరంపరాగతంగా రాజర్షులు అంటే జనకుడు లాంటి వాడు, యోగి అయి ఉండి కూడా, ఋషి అయి ఉండి కూడా, దార్శనికుడై ఉండి కూడా రాజ్యాన్ని పాలించారు. కారణం క్షత్రియ ధర్మం. వారు దానిని భారంగా భావించరు, అది స్వధర్మంగా భావించారు. వారికి ఇంకా బరువు ఏముంటుంది? వారి పరిధి వారు ఆశించకుండానే రాజ్యాధికారం చేయవలసిన ఆశ్రమంలో వారు పడ్డారు. అది భగవంతుడు వారి యొక్క పరిధిని పెంచారని చెప్పి దానిని ఇంకా తోలనాడే అవసరం లేదు. వచ్చింది కాదనేది లేదు, లేని దాని గురించి బాధపడేది లేదు. అది రాజర్షి. ఆ రాజర్షులు దీన్ని గుర్తించి ఆచరించి తరించారు. కాలక్రమంలో లుప్తమైందని చెప్పి ఒక గొప్ప ప్రమాదం ఏం జరిగిందో సూచించారు. డైల్యూట్ అయింది ఇది. అంటే ఆచరించే వాళ్ళు కరువయ్యారు. లింకేజ్ బ్రేక్ అవ్వడానికి అవకాశం లేదు, జరుగుతుంది అది. కానీ చాలా కొంతమందికే పరిమితం అయిపోయిందన్నమాట. అది ఇప్పుడు జరుగుతుంది బహుశా ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో. ఈ గురు పరంపర, దత్తాత్రేయ స్వాంప్రదాయం, సద్గురువులు గుప్తం అయిపోయారన్నమాట. ఒకానొక కాలంలో ఏకకాలంలో ఆ మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ ఏకకాలంలో దత్తాత్రేయ అవతారాలు నడయాడిన భూమిది. మరి భూతద్దం పెట్టి చూసినా వారు ఎక్కడున్నారో కనపడిన రోజులు ఇప్పుడు కనపడుతున్నాయి. కానీ గుప్తంగా ఉంటారు, ఆ కుంటి గుర్రెని రాబట్టుకుంటారు. కానీ ఇది పరిమితం అయిపోకూడదు కదా. అపరిమితంగా దీనిని ఆచరించేవాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే ఈ భూమి భారం అంత తగ్గుతుంది, అధర్మం యొక్క తీవ్రత అంత తగ్గుతుంది, ధర్మం యొక్క వ్యాప్తి అంత జరుగుతుంది. భగవానుడు కోరుకుంటున్నది ధర్మమయమైన విశ్వాన్ని, అధర్మమయమైన విశ్వాన్ని కాదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సతమతం అవుతున్న విశ్వదేహం కాదు.
ఆరోగ్యంతో కూడుకున్న ఆయన విశ్వదేహానికి కదా భగవంతుడు ఆశించేది. తను ఇన్వెంట్ చేయని, తను రూపకల్పన చేసి సృష్టించిన ప్రోడక్టు కాని దాన్ని కాలక్రమంలో తనదని భావించి ఆ ప్రోడక్టు జీవితకాలం రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన శాస్త్రవేత్త ఇచ్చిన యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఆచరించకపోతే ఆ ప్రోడక్ట్ వల్ల ఏ విధమైన ప్రమాదాలు వస్తాయో సరైన రీతిని ఉపయోగించుకోలేమో, అదే రీతిని మనది కాని దేహాన్ని మనదని భావించిన ధృతరాష్ట్రులమే అంతా. తనది కాని దేహాన్ని, రాష్ట్రాన్ని నిజానికి ఏ రకంగా చూసుకున్నా తను రాజ్యాధికారం చేపట్టడానికి వీల్లేదు. కానీ అన్ని శక్తులు ఒడ్డి, అన్ని కుతంత్రాలు పన్ని రాజ్యసింహాసనం దక్కించుకున్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మబద్ధంగా తనని పాలించడానికి వీలు లేని దాన్ని హస్తగతం చేసుకున్నాడు మాట, రాష్ట్రాన్ని. ధృతరాష్ట్రుడు మాట. అలాగా అందరూ ధృతరాష్ట్రులమే. అది మనది కాని దేహాన్ని మనమని భావించి అజ్ఞానం మూలాన్ని అజ్ఞానపరంగా చూస్తే దేహం మనం కాదు కాబట్టి మనది కాదు అని మాట హృదయం. ఇక్కడ ఏకాత్మపరంగా చూస్తే ఇది విశ్వదేహం నాది కాబట్టి ఇది నాది ఎందుకు కాకుండా పోతుందని మరొక కోణం. కానీ అజ్ఞాన సంబంధ విషయమై తెగిన లింకు స్వతంత్రుడైపోయి ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలకి తినే యజమాని కింద భావించి భగవానుడిచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ని వదిలేసిన అజ్ఞానబద్ధుడైన జీవి దీనిని ఉపయోగించవలసిన విధంగా ఎలా ఉపయోగించాలో తెలియక దీనిని ముప్పు తిప్పల పాలు చేసేస్తారనమాట ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాల్ని. ఆ ప్రమాదకరమైన ఆ వెపన్ని ఎలా ఉపయోగించాలో దాన్ని క్రియేట్ చేసిన వాడికే తెలుసు. అది యుద్ధరంగంలో శత్రువుని మీద ఉపయోగించే వల్ల రాజ్య సంక్షేమం చేకూరుతుంది, ధర్మ సంస్థాపన, అధర్మ నిర్మూలన జరుగుతుంది. ఆ వెపన్ ఇది దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారం అనే ఈ వెపన్ని సృష్టించిన భగవానుడు ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ వదిలి ఈ వెపన్ని ఎలా వాడాలో తెలియక, ఎందుకు వాడాలో తెలియక, ఆ వెపన్లో సమస్యలు వస్తే దాన్ని ఎలా రిపేర్ చేయాలో తెలియక, దాని ప్రయోజనమే పాడు చేసేసిన రీతిని నడుస్తున్న వ్యవహారమే సమస్త మానవాళి యొక్క దౌర్భాగ్య స్థితి. ఈ యోగం, ఈ శాస్త్రం, ఈ భగవానుడు ఆటోక్రటిక్ వర్డ్ అండ్ డెమోక్రటిక్ హార్ట్ బ్రహ్మచారిని ఉత్తమ బ్రహ్మచారిని చేస్తుంది, గృహస్థుణ్ణి ఉత్తమ గృహస్థుణ్ణి చేస్తుంది, వానప్రస్థుణ్ణి ఉత్తమ వానప్రస్థుణ్ణి చేస్తుంది, సన్యాసిని ఉత్తమ సన్యాసిని చేస్తుంది. ఈ 4 మార్గాల వారిని కూడా పరమగమ్యమైన స్వస్థితిని, స్వస్వరూప ప్రాప్తిని అందజేస్తుంది. ఇహపర సుఖాలను అన్నిటినీ అందజేసి పరమసుఖాన్ని, నిత్యానంద స్థితికి చేరుస్తుంది అన్నమాట. స్వామి ముందుకు వెళ్తూ స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తమం అంటున్నారు స్వామి. అర్జునుడికి ఈ యోగం నేను చెప్పిన ఇది ఎంతో ఉత్తమమైనదయ్యా ఇది అని స్వామి పాపం ఎంత కిందకి దిగజారి చెప్పుకోవాల్సి వస్తుంది. భగవానుడి నుంచి, సాక్షాత్ పరబ్రహ్మం నుంచి కరుణతో చెప్పింది ఉత్తమమైనది కాకుండా పోతుందా అంటే అజ్ఞానం యొక్క పరాకాష్ఠను సూచిస్తున్నారు. సాక్షాత్ భగవంతుడే వచ్చి మన ముందు నిలబడినా పక్కకు తప్పుకో, నాకు పనులున్నాయి అనే స్థితి మాట. ఇప్పుడు అంటే వారి హృదయాన్ని, వారి భావాల్ని, వారి యొక్క కరుణని అర్థం చేసుకునే చైతన్య స్థాయి కోల్పోయాం మనం. అందుకనే భగవానుడు
పాపం తన గొప్ప తాను చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ యోగం ఉత్తమమైనదయ్యా, నీకు చెప్పింది అదేదో పనికిమాలింది అనుకుంటావేమో, ఎందుకు ఆచరించాలనుకుంటావేమో, ఆచరించడం వల్ల ఏం లాభం అనుకుంటావేమో అని చెప్పి ఎంతటి కరుణ, ఎంతటి ఈ వినయం, స్వామి ఆ వినయంతో కూడిన కరుణను కురిపిస్తున్నారు. ఈ యోగం ఉత్తమమైనది అని భగవంతుడు చెప్పుకుంటున్నాడన్నమాట భక్తుడి దగ్గరికి వచ్చి. రహస్యంగా ఉంచదగినది అని చెప్పి గొప్ప విషయాన్ని తెలియజేసే రహస్యం ఇది అంటున్నారన్నమాట. రహస్యం అంటే గుప్తంగా ఉంచవలసినది. ఒక అమూల్యమైన వస్తువుని ఎంత భద్రంగా దాస్తామో, ఒక వజ్రాన్ని, వైడూర్యాన్ని, బంగారాన్ని, అది అమూల్యం, ఎంతో ధర పలికేది, అది అరుదుగా లభించేది, అది మన జీవనానికి ఎంతో ఉపయోగపడేది, అది దొంగల పాలు చేయకూడనిది, పరుల పాలు చేయకూడనిది అనేదాన్ని గుప్తంగా ఉంచుతాం. అంటే అదే రహస్యంగా ఉంచేది. ఇది రహస్యమైనది అంటున్నారు విచిత్రంగా. ఇది తీరా చూస్తే ఒక వర్డ్లీ నాలెడ్జ్, నోటితో పలుకుతున్న విద్య. మరి లౌకిక జీవులందరికీ అమూల్యమైనదంటే ధనకనక వస్తు వాహనాలే. వాటిని గుప్తంగా ఉంచి రహస్యంగా దాస్తూ ఉంటారు. ఈ జ్ఞానం, ఈ యోగం ఒక లిటరేచరు, ఒక అనుభవాన్ని లిటరేచర్లో వ్యక్తం చేసింది. దీంట్లో ఏముంది గొప్పతనం, ఇది రహస్యం అంటారేంటి అని లోకంలో, అర్జునుడికి కాదు లోకంలో జనాలకి సహజంగా వచ్చే ప్రశ్నని స్వామి చెప్పుకుంటున్నారన్నమాట. పాపం ఆయన గొప్పతనాన్ని, దాని యొక్క గాంభీర్యాన్ని. రహస్యం అని చెప్పారంటే ఒక బాధ్యతని, ఒక బరువుని పెడుతున్నారు. దీన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలో, దీనిని ఆ రత్నాన్ని దక్కిన వాడికి పెద్ద బాధ్యత పెరుగుతుంది, ఆ బరువు పడుతుంది మీద. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని అనుభవించడం తర్వాత. ముందు కాపాడుకుంటే అనుభవానికి అవకాశం దక్కుద్ది. ఇది దొంగల పాలైతే ఈ ఒక వెపన్ను, గొప్ప పెద్ద అనుభవానికి అంతగా సులువు కాని ఒక గొప్ప పనిముట్టు ఏదన్నా ఉంటే అది పిల్లలకి అందజేయరు పెద్దవాళ్ళు. ఇంట్లో ఉండే ఒక పెద్ద మిషనరీ ఏదన్నా ఉంటే అది పిల్లలకి అనుకూల యోగ్యమైనది కాదు. వారు దాన్ని తెలిసి తెలియక వాడవలసిన విధానంగా వాడటం తెలియక ప్రమాదంలో పడతారు. వారు ప్రమాదంలో పడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రమాదంలో పడేస్తారు. అంటే చిన్న పిల్లవాడికి పెద్ద పెద్ద వస్తువులు పెద్దవాళ్ళు ఎలాగెవరో ఆ విధమైన భావనని ఇక్కడ సూచిస్తున్నారు. ఈ యోగం కత్తి లాంటిది. చిన్నపిల్లలకి ఎలాగైతే ఇటువంటి ప్రమాదకరమైన పనిముట్లు, ఆయుధాలు ఎవరో దీన్ని జాగ్రత్తగా పెడతారో పెద్దల పిల్లలకు అందకుండా, అలాగా ఇది రహస్యంగా ఉంచదగ్గది అనడంలో స్వామి భావన ఇది. అంటే ఇది ఇంతకుముందు చెప్పున్నారు స్వామి. సాంఖ్యయోగి అయినా సరే పొరపాటుని ఈ ఆసక్తితో కూడుకుని పనులు చేస్తుంటే అవి వేదవిహితమైనదైతే వాళ్ళని ఎంకరేజ్ చేయి. దానిని నిరాశ నిస్పృహలతోటి వైరాగ్యం బోధించవద్దు అక్కడ అని చెప్పున్నారు కదా. అందుకని ఈ విద్య వేదాంత విద్య, అనుభవ విద్య, అది స్థాయి భేదాన్ని బట్టి క్రమానుగతంగా సూచించవలసిన విద్య. రోగం నిర్ధారణ చేయాలి, రోగం నిర్ధారణ చేసిన రోగం యొక్క ఇంటెన్సిటీని గ్రహించాలి, దానికి అనుగుణంగానే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, వైద్యం చేయాలి. అందుకని ఇది ఒక అనుభవజ్ఞుడు యొక్క విద్య. అది ఆ విశ్వాసం, ఓర్పుతో కూడుకున్న వాడికే అందించవలసిన విద్య. వాడు ఎంతో నేర్పుతో దీన్ని ఆచరించవలసిన విద్య. దీన్ని ఆషామాషిగా అందించేది సుమా.
నేర్పిన వాడికి, నేర్చుకున్న వాడికి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రమాదం తెచ్చిపేస్తుంది ఈ ఆయుధం, 2 వైపులు పదునున్న కత్తి అని స్వామి హెచ్చరిక చేస్తున్నారు. ఇంతకుముందు చేసిందే మరొకసారి గుర్తు చేస్తారు. ఉత్తమమైనది, మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ డేంజరస్ ఆల్సో అని సూచిస్తున్నారు. కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది తెలియకపోతే. తెలిస్తే అది మీ చేసే మేలు అంతా ఇంత కాదు అని చెప్పి, అంటే ఆ రహస్యమైనది అని చెప్పటంలో ఉండే స్వామి హృదయం ఇది మాట. అంటే మరి ఇంతకుముందు అనుకున్నట్టు ఎవరికి కంపల్షన్ లేదు. ఒక యోగాన్ని, ఒక శాస్త్రాన్ని, ఒక యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ దేహం, దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలు నిజానికి దేహమాత్ర అజ్ఞానంతో ఉన్న ఈ జీవనుడు కాదు, ఆ ఏకాత్మవే, ఆ పరబ్రహ్మానివే. కానీ వీడు స్వతంత్రుడు అయిపోయినట్టు ఓవర్ యాక్షన్ జరుగుతుందన్నమాట. స్వతంత్రత్వం నిజానికి లేదు. జ్ఞానపరమైన స్థితిలో సర్వతంత్ర స్వతంత్రుడు నిజానికి వీడు. పరిమితుడైపోయి ఆ కోపస్థ మండూకంలాగా బీరాలు పలుకుతున్నాడు అనమాట. చిన్న నుయ్యిలో వాడికి తెలిసిన జ్ఞానాన్నే సర్వతంత్ర స్వతంత్రత అనుకున్నాడు. ఇంత దౌర్భాగ్యం ఎందుకయ్యా? నిన్ను విశ్వానికే సర్వతంత్ర స్వతంత్రుణ్ణి చేస్తాను, విముక్తుణ్ణి చేస్తానంటే అది మనకు అక్కర్లేదు. మరి స్వామి ఇచ్చింది ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలనే ఒక గొప్ప మేలును చేకూర్చే సంక్లిష్టమైన ఒక యంత్రం, ఒక ఇన్స్ట్రుమెంట్. దానిని అజ్ఞానం మూలాన్ని ఇది నాదే అని భ్రమించి దానితో పాటు ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్, ఆ శాస్త్రాన్ని, ఆ యోగాన్ని వదిలిపడేసాం, దాన్ని నమ్మం. ఇప్పుడు దీన్ని, ఈ సంక్లిష్టమైన దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలని ఇన్స్ట్రుమెంటు ఏంటో తెలీదు, దాని ప్రయోజనం ఏంటో తెలియదు. మనకు తెలుసున్న మిడిమిడి జ్ఞానంతో దాంట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నా కొన్ని ఫీచర్సే వాడుతూ అంతవరకే పరిమితం చేసి దానితోటే వ్యవహారం నడుపుతున్నాం. అది ఎన్నోసార్లు ప్రమాదాలను సృష్టిస్తూ ఉంటుంది. ఆ ప్రమాదాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. కారణం దీని యొక్క సృష్టికర్త వేరు. దీని యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ని వదిలేసాం. దీని యొక్క సృష్టికర్తని నేనే అన్నట్టుగా అహంకారంతో నడుచుకుంటున్నాం. అప్పుడు ఇది తెచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదు, ఆ పిల్లవాడు ఆ కత్తితో ఆడినట్టే. అందుకనే ఇది పెట్టే తిప్పలో ఒక మనకు తెలియని గొప్ప యంత్రంతో మనం ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టే ఉంటుంది. ఇది మన దేహం, దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలు భగవంతుడి యొక్క యంత్రం. ఇది మన యంత్రం కింద భావించేసి ఆ యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ ఇగ్నోర్ చేసి పడేసాం. వాటితో నాకు పనే ఉందని. ఈ లౌకిక జీవితం, పరధర్మాన్ని ఆచరించే వారి స్థితి, ధృతరాష్ట్రుల స్థితి. అప్పుడు అది కాలక్రమంలో ముందుగా కొన్ని ఫీచర్స్ మన జ్ఞానానికి తట్టి వాడటం మొదలుపెట్టిన దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మన తట్టవు. దాంట్లో ఇబ్బందులు వస్తే దాని మెయింటెనెన్స్, రిపేర్ మెకానిజమ్స్ తెలవు. యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ మిస్ అయ్యాం. అది మన బుర్రకు తట్టేవి కాదు. ఎప్పుడో ఇది ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలు వాడినే ఇబ్బంది పెడతాం మొదలుపెట్టినప్పుడు, వాడి మీదే దాడి చేయటం మొదలుపెట్టినప్పుడు ఆహాకారాలు చేసి మొట్టికాయలు పడి, అప్పుడు ఏంటిది, ఇది నేను నలిగిపోతున్నాను నా మనస్సుతో, ఈ ఆలోచనలతో, ఈ కర్మలతో అని బోర్ని వేడిచినప్పుడు ఈ యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ ఇదేదో నాకు దీని ఫీచర్స్ అర్థం అవ్వట్లేదు అని యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నెతకటమే సాధన వైపు అడుగు. అప్పుడు భగవానుడి యొక్క ఆవశ్యకత పడుతుంది, యోగం శాస్త్రం యొక్క ఆవశ్యకత పడుతుంది. అప్పుడు అరే ఇది పొరపాటున నాదని భ్రమించాను, ఇది వేరే వాళ్ళది, దీని యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఆచరిస్తే సరిపోను అని చెప్పి సాధన కొనసాగుతుంది అన్నమాట. అప్పుడు చక్కగా దానిని తూచా తప్పకుండా టెంప్లెట్, ఆ ప్రొఫార్మాని వాడుకుని జీవితాన్ని యజ్ఞమయం చేసుకుని
స్వధర్మాన్ని ఆచరించి స్వస్థితికి చేరతాడనమాట. అందుకని స్వామి ఇది ఉత్తమమైనది, రహస్యమైనది అని చెప్పటంలో స్వామి హృదయం ఇది. చెప్పి నీవు నాకు భక్తుడివి, ప్రియసకుడవు, భక్తుడే కాదు మంచి స్నేహితుడు నువ్వు నాకు అంటే ఆ మహాత్ములు సద్గురువులు యొక్క హృదయం ద్రవించాలి. ఆ గోవు దూడకు పాలు ఇవ్వాలంటే అది వచ్చి పరితపనతో, ఆతృతతో, ఆకలితో వచ్చి పొదుగును గుద్దినప్పుడే అది పాలు విడిచిపెడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుల వారిని అర్జునుడు అంతటి ప్రియమైన మిత్రుడుగా భావిస్తూ వచ్చాడు. శ్రీకృష్ణుల వారిని భక్తి భావనతో ఉండేవాడు. ఆయన ఇంతటి విస్తారమైన జ్ఞానాన్ని ఇంతకుముందు వీరి నుంచి వినకపోయినా ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది, మహత్వం ఉంది అని ఒక పరమ భక్తి, ఒక గౌరవభావంతో ఉండేవాడు. దానినే భక్తి కింద సూచిస్తున్నారు స్వామి. నిజానికి దైవం భక్తికి సంబంధించిన భక్తిని అంటలేదు స్వామి. స్వామివారి యొక్క హృదయపు లోతులు, వారి ఆలోచనలు, మాటలు, పనులు అతీంద్రియంగా ఉండటం గమనించేవాడు అర్జునుడు. అందుకని గౌరవభావంతో ఆయన మాటని విశ్వసించి ఆచరిస్తూ ఉండేవాడు. దాన్నే భక్తి అని సూచిస్తున్నారు స్వామి. ఆ విశ్వాసాన్ని ఆయన అంటి పట్టుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అంటే విభక్తుడై ఉండేవాడు కాదు, ఆయనతో కలిసి ఉండడానికే ఇష్టపడుతూ ఉండేవాడు అర్జునుడు మిగతా సోదరుల కంటే కూడా. అందుకని దానిని భక్తి అని సూచిస్తున్నారు. విభక్తి లేనిది భక్తి. విడిబడి ఉండకుండా కలిసి ఉండటానికి పరితపన పడుతూ ఉండేవాడు అర్జునుడు శ్రీకృష్ణుల వారితో. అదే భక్తి అంటే విభక్తి కానిది. అంటే భగవంతునితో నిత్యం భగవంతుని హృదయగతం చేసుకుని భగవంతుని యొక్క కరుణను పొందటానికి భగవంతుడితోటి తన ఆలోచనలు రమిస్తూ ఉండటం, ఆ భగవంతుడి యొక్క ఆలోచనలతోటి దాన్నే భక్తి అంటారు. అంటే దాన్ని విడివడి ఉండడు ఆ భగవంతుడి యొక్క ఆలోచనలు తోటి. అప్పుడు ఆ భగవంతుడికి భక్తుడికి ఒక లింక్ మానసికంగా ఏర్పడిందే భక్తి. అది విశ్వాసంతో కూడుకునున్నది, ఒక శరణాగతితో కూడుకునున్నది. అది భక్తి అంటే. అందుకు నువ్వు నాకు భక్తుడివి అంటున్నారు, ప్రియసకుడివి, మిత్రుడు, గొప్ప మిత్రుడు. అంత ఫ్రెండ్లీగా ఉండేవారు మాట అర్జునుడు కృష్ణుడు వారు. అంటే భగవానుడు సాక్షాత్ పరబ్రహ్మం దేహం ధరించి భూమి మీద నడయాడితే ఎంత కిందకి దిగి చైతన్య స్థాయి వివిధ స్థాయిల్లో ఉన్న లోకంలో అంత మమేకమైపోయి అంత స్నేహితుడిగా మసలుకుంటారు వారు ఒక ప్రత్యేకతను ఏమి చూపించరు, చాటుకోరు. ఎవరి చైతన్య స్థాయికి తగ్గట్టు వారితో ఆ విధంగా నడుచుకుంటారు. అది భగవానుడి స్థితి, జీవన్ముక్తుల స్థితి, మహాత్ముల స్థితి. అది దాన్ని గ్రహించాలి. అది అందుకని ఇంత భక్తుడివి నువ్వు, మిత్రుడువు కాబట్టి, నాకు అత్యంత ఇష్టడైన మిత్రుడువు కాబట్టి ఇది అతి మిక్కిలి పురాతనమైన ఈ యోగాన్ని నీకు చెప్తున్నాను నేను అని చెప్తున్నారన్నమాట. అంటే ఎవరికి ఈ విద్య అందుతుంది? గురు పరంపర, గురువు యొక్క సమాగమం ఎప్పుడు కలుగుతుంది శిష్యుడికి? చిత్తశుద్ధిని పొంది శరణాగతిని సాధించి, శరణాగతిని పొంది విశ్వాసము ఓర్పుని సిద్ధించుకున్నప్పుడే గురు సమాగమం కలుగుతుంది. అప్పుడే యోగ్యుడవుతాడు ఈ యోగాన్ని వినడానికి, గురువుని సమీపించటానికి, లేదా గురువు తనని శిష్యుణ్ణి తన వద్దకు రాబట్టుకుంటానికి. ఆ రహస్యాన్ని తెలియజేశారు. నీకు చెప్పటానికి కారణం ఇది. లోకంలో దీన్ని అందరికీ యుద్ధ భూములు ఇంతమంది ఉన్నా ఎవరికీ నేను దీన్ని చెప్పట్లేదు, నీకే చెప్తున్నాను. అనాదిగా కొంతమందికి చెప్తూ వచ్చానంటే వారందరూ ఉత్తమ శిష్యులు, చిత్తశుద్ధిని సాధించి విశ్వాసము ఓర్పుని అనే దక్షిణని సమర్పించటానికి సిద్ధంగా ఉన్న శరణాగతిని పొందినవారు. వారికే కదా సద్గురువు అవసరం, వారికే కదా ఈ భగవానుడి యొక్క ఈ యోగం నిష్కర్షగా ఇలా చేసుకో అని చెప్పే శాస్త్రం అవసరం. అది శాస్త్ర ప్రయోజనం, సద్గురువు యొక్క ఆవశ్యకత.
సద్గురువు ఎప్పుడు గురువు శిష్యుడికి తారసిల్లుతారో చెప్పిన రహస్యం ఇది. ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచు అని పలుసార్లు చెప్పటంలో కారణం ఏంటంటే, దీన్ని ఏమాత్రం ఈ అజ్ఞానమయ ధృతరాష్ట్ర బతుకుల్లో ఈ గురువు అని చెప్పి వేషధారణలు చేస్తున్న వారికి ఈ జ్ఞానం యొక్క హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని భగవానుడు దేన్ని సూచిస్తున్నారో అవగతం చేసుకోకుండా దీన్ని కూడా మానిటైజ్ ఆ మిడిమిడి జ్ఞానాన్ని, ఆ థియరిటికల్ నాలెడ్జ్ని మానిటైజ్ చేయటానికి కావలసిన ఒక టెంప్లెట్స్ ఈ ఆశ్రమాలు గురువులు అని చెప్పుకు తిరుగుతున్న వారు చేసేసి శిష్య సేకరణ, ఆశ్రమ నిర్వహణలు చేసి కర్మ స్వధర్మం మార్గంలో నడిపించవలసిన ఈ భగవద్గీత హృదయాన్ని మార్గం తప్పించి పరధర్మ పరుల్ని చేసేస్తున్నారన్నమాట. ప్రతీదీ మానిటైజ్ చేయటమే, ప్రతీదీ తనకనక వస్తు వ్యామోహ సంబంధమైన పనుల కింద కన్వర్ట్ చేసేయటమే. అది లౌకిక పరంగా ఏ ఇన్వెన్షన్ అయినా అల్టిమేట్గా మానిటైజ్ చేసేయటమే మెటీరియలిస్టిక్ లైఫ్. ఒక గొప్ప శాస్త్రవేత్త యొక్క ఇన్వెన్షన్ను కూడా అల్టిమేట్గా మానిటైజే అవుతుంది. దాని నుంచి సంపదను సృష్టించడం ఎలాగనేది ఇండస్ట్రియలైజేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, పారిశ్రామికీకరణ. ఒక రకంగా చూస్తే సమాజపు యొక్క అవసరాలు తీరుతూ ఉంటాయి ఆ ఇన్వెన్షన్. బట్ అల్టిమేట్గా లౌకిక వ్యవహారంలో ఉండేది ఆ మానిటైజేషన్. దాని నుంచి సంపదను సృష్టించడం ఎలాగైనా అవుతుంది. దౌర్భాగ్యం ఏమంటే లౌకిక జీవితంలో దానికి అన్వయించవలసిన సూత్రాన్ని ఆధ్యాత్మికతకి, ఆ యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్కి అన్వయించేసారన్నమాట కాలక్రమంలో. అదే భగవంతుడు చెప్తున్న లుప్తం అయిపోయింది అని బాధపడిన విషయం. అంటే ఈ ఆధ్యాత్మిక విద్య, ఈ యోగ విద్య, ఈ శాస్త్రం, ఈ రహస్య జ్ఞానం అనర్హుల చేతిలో పడి అది మానిటైజ్ అవ్వబడింది. అది డబ్బు సృష్టించే మార్గంగా మారిపోయింది. అదే మిడిమిడి జ్ఞానం అని చెప్పి ఆ గురువుల అవతారం ఎత్తిన వారు, వారి ఆశ్రమాలు, వారి వెమ్మట తిరుగుతున్న దౌర్భాగ్యపు శిష్యుల బతుకు. అది రహస్యంగా ఉంచవలసిన ఆవశ్యకత అందుకే ఏర్పడింది. అంటే చిత్తశుద్ధిని పొందకుండా, భక్తి శరణాగతి లేకుండా, సద్గురువుని ఆశ్రయించి శ్రద్ధ, విశ్వాసము, ఓర్పు అనే దక్షిణ సమర్పించకుండా, గురువుని సేవించి ఆ విద్యను యథాతథంగా పరంపరాగతంగా అందుకుని యథాతథంగా అనుభవైకం చేసుకోకుండా 10th క్లాస్ అవ్వటంతో విద్య అంతా అయిపోయిందని భ్రమించి దాన్ని మానిటైజ్ చేసి పాడేశారన్నమాట. ప్రతి భగవద్గీతని బోధించటము డబ్బు సంపాదనకే, భగవద్గీతని బోధించమని చెప్తూ బోధిస్తూ శిష్య సేకరణ చేసింది డబ్బు సంపాదనకే. వారికి అల్టిమేట్గా బోధిస్తున్నది కూడా వారి ఆలోచనలు, మాటలు, పనుల్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో పరధర్మం పాలు చేసేస్తున్నారన్నమాట. రహస్య విద్య అని చెప్పడంలో ఇంత బాధ ఉంది భగవానుడిది. ఆధ్యాత్మికత కూడా మానిటైజ్ చేసే స్థితికి ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో మేధావులు బయలుదేరి కాబట్టే ఇది లుప్తం అయిపోయింది కలియుగంలో అని చెప్తున్నారు స్వామి. సత్యం ఇది, పరమసత్యం. కానీ లుప్తం అవనిస్తారా స్వామి? ఆ నది ఎండదు సముద్రంలో చేరే వరకు, ఈ అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకని అది కానీ కొంతమందికో నిజమైన ఉత్తమ శిష్యులకే పరిమితం అయిపోయింది ఆ గురు పరంపర యొక్క కరుణ. అది భగవానుడికి అది కాదు కదా. భగవంతుడి యొక్క లిబర్టీ అంతటి ఉదారమైన విశాలమైన హృదయం. సర్వజీవులు వారి యొక్క విశ్వదేహంలోని భాగాలే.
అందుకని ఏ ఒక్కడికో అది దక్కి మిగతా వారందరూ ఆ విశ్వదేహాన్ని బాధిస్తూ ఉంటే అది భగవానుడికి చేస్తున్న ద్రోహం కదా. పైగా దాన్ని భగవానుడు బాధ పెట్టుకోకపోయినా ఈ అజ్ఞానం మూలాని జీవులు తనది కానిది దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారం అనే ఒక ప్రమాదకరమైన వెపన్ వారిదని భావించి దానిని యూజ్ చేసుకుంటాం, ఎలాగో తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుని బాధ కష్ట నష్టాల జన్మ పరంపరలో పడిపోతాం భగవానుడికి నచ్చుతుందా? కానీ ఈ విద్యను కూడా ధనమయం చేసేసి భ్రష్టు పట్టిస్తున్న ఇప్పటి దేశకాలమాన పరిస్థితులను సూచిస్తూ లుప్తం అయిపోయింది. ఇది నీవు భక్తుడు కాబట్టే చెప్తున్నాను. ఇది ఉత్తమమైనది, రహస్యమైనది. నీవు భక్తుడు కాబట్టే అత్యంత పురాతనమైనది, అనాదిగా వస్తున్నది అని చెప్పి దాని విశేషణాలని కేవలం నీకు మాత్రమే చెప్తున్నాను సుమా అని చెప్పి సూచించడంలో స్వామి యొక్క ఆవేదన, తపన, ఆ యొక్క పరితపన గ్రహించాలన్నమాట. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.